హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీలో ఉన్న ఆల్ ఫోర్సెస్ యొక్క లీవ్ ప్లాన్ ఎలా ఉందని చెప్పి డిస్కస్ చేద్దామండి. చాలామంది అడుగుతున్నారు నా లీవ్స్ ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పి. సో ఆ లీవ్స్ గురించి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. అలాగే ఉన్న లీవ్స్ కన్నా ఏమైనా ఎక్స్ట్రా లీవ్స్ వస్తాయా లేదా అని చెప్పి కూడా డిస్కస్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇంకా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఆ డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మెయిన్గా ప్రజెంట్ నా జాబ్ గురించి వస్తే మాత్రం సిఆర్పిఎఫ్కి ఎన్ని లీవ్స్ ఉంటాయి, ఎన్ని డేస్ లీవ్స్ ఉంటాయని చెప్పి చెప్తానండి. మాకు వచ్చేసి ఓవరాల్గా 75 డేస్ లీవ్ ఉంటుంది. అందులో 60 ఈఎల్ ఉంటుంది, 15 సిఎల్ ఉంటుంది. ఓకేనా? ఇవి కాక మనకి 75 డేస్ వస్తాయి అని చెప్తే ఇంకా 5 to 7 డేస్ ఎక్స్ట్రాగా రావచ్చు. అది ఎలాగంటే మనం వెళ్ళే ముందు రోజు కానీ సపోజ్ ఈరోజు లీవ్కి వెళ్తామంటే నెక్స్ట్ డే కానీ సండే కానీ జీహెచ్ కానీ లేదా ఆర్హెచ్ కానీ వస్తే అవి కూడా యాడ్ అవుతుంది. అవి యాడ్ అవటం వల్ల ఆ తర్వాత రోజు నుంచి లీవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఒక 1 day 2 day యాడ్ అవుతూ ఉంటాయి కదా లీవ్కి వెళ్ళినప్పుడల్లా. అలా కలుపుకుంటే మినిమం 80+ లీవ్స్ అనేది మాకు వస్తాయి. ఓకేనా? సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరికైనా సరే సిఆర్పిఎఫ్ జాబ్లో ఉన్న వాళ్ళకి 75 డేస్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే 80+ రావడానికి ఛాన్స్ ఉంది. ఇవి కాకుండానే ఎక్స్ట్రాగా మెడికల్గా 20 లీవ్స్ ఉంటాయండి పర్ ఇయర్కి వచ్చేసి. ఆ మెడికల్ లీవ్స్ అనేది మీకు ఇవ్వరు. ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదన్నా ఈ లీవ్ అంటే ఆ లీవ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అప్పుడు మీరు బాగోలేదు అనుకుంటే ఆ మెడికల్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆ మెడికల్ లీవ్స్ అనేది యాక్టివ్ చేస్తారన్నమాట. అప్పుడు దాకా ఆ మెడికల్ లీవ్ అనేది ఉండదు. సో అది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కిందే మన అకౌంట్ కింద అవి జమ అయిపోతూ ఉంటాయి మెడికల్ లీవ్ అనేది. ఎప్పుడన్నా మనకి బాగోకపోతే అప్పుడు ఆ మెడికల్ లీవ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే బీఎస్ఎఫ్కి వస్తే బీఎస్ఎఫ్ కూడా సేమ్ 75 డేస్ హాలిడేస్ ఉంటాయి. వాళ్ళకి కూడా నేను చెప్పినట్టే జీహెచ్ కానీ ఆర్హెచ్ కానీ వస్తే అవి కూడా యాడ్ అయ్యి వస్తుంది అన్నమాట. వాళ్ళకి కూడా 80+ లీవ్స్ అనేది వస్తాయి బీఎస్ఎఫ్ వాళ్ళకి కూడా. ఇంకా వస్తే సిఎస్ఎఫ్ వాళ్ళకి మాత్రం 45 డేస్ మాత్రమే ఉంటాయండి. అందులో 30 ఈఎల్ 15 సిఎల్ ఉంటుంది. 45 డేస్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి పర్ ఇయర్కి వచ్చేసి. ఇంకా వాళ్ళకి కూడా ఎట్లా నేను చెప్పినట్టు అవి యాడ్ అవుతాయి, ఎవరికైనా యాడ్ అవుతాయి ఈ ఆర్హెచ్ జీహెచ్ అనేది. సో వాళ్ళకి 45 డేస్ సిఎస్ఎఫ్ వాళ్ళకి. ఐటీబీపీ వాళ్ళకి కూడా 75 డేస్ ఉంటుందండి. వాళ్ళకి కూడా సిఎల్ కానీ ఈఎల్ కానీ సేమ్ అలానే వస్తాయి. వీటితో పాటు ఆర్హెచ్ జీహెచ్ కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి. అలాగే ఈ 75 డేస్ లీవ్ అనేది ఎన్నిసార్లు తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు. ఇది ఇయర్కి వచ్చి 3 to 4 times మీరు తీసుకోవచ్చు. మీకున్న లీవ్ ప్లాన్ బట్టి మీకున్న అవసరాన్ని బట్టి మీరు 3 to 4 times అనేది మాత్రం తీసుకోవచ్చు. దగ్గరగా ఉంటే 4 to 5 times అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు కొంచెం దూరంగా ఉందామంటే మినిమం మ్యాక్సిమం 30 డేస్ తీసుకొని అందరూ వస్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే 3 times తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రజెంట్ నేను ఉన్నాను కాశ్మీర్లో ఉన్నా కాబట్టి నేను ప్రతిసారి పక్కనే కదా అని చెప్పి వెళ్ళటం కుదరదు కదా. సో నేను ఏంటంటే 3 times 30, 15 అది 20 కలుస్తుంది కదా. సో అలా నేను తీసుకోవడానికి 3 times ఛాన్స్ ఉంది. లేదు దగ్గర ఉన్న వాళ్ళకి మనకి ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఛత్తీస్గఢ్ దగ్గర వాళ్ళకి ఏంటంటే 20 days 25 days తీసుకుని కూడా వాళ్ళు వస్తారమ్మా. మీ అవసరాన్ని బట్టి మీరు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం 4 times 5 times. అలాగే ఒకేసారి ఎన్ని డేస్ వరకు లీవ్ తీసుకోవచ్చు అని సిఆర్పీలో అయితే మ్యాక్సిమం 60 days వరకు మీరు ఒకేసారి లీవ్ అనేది తీసుకోవచ్చండి. మ్యాక్సిమం 60 days ఎలా అంటే మీకు ఉన్న ఎమర్జెన్సీని బట్టి మీరు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న నోట్ ఉంది. ఎలాగంటే మీరు 30 days తీసుకుంటే మీకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ ఏరియాని బట్టి కొన్ని అలవెన్స్లు వస్తాయి కదా. ఆ అలవెన్స్లు అనేది 30 days వరకే యాక్టివ్గా ఉంటాయి. మీరు 30 days కన్నా ఎక్కువ లీవ్లో ఉంటే మాత్రం ఆ అలవెన్స్లు అనేది కట్ అవుతాయి. సో ఈ నోట్ గమనించాలి. అందుకే చాలామంది 30 days వెళ్తారు, 60 days ఎవరు. కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి పర్లేదు నాకు అలవెన్స్లో ఒక 2 months రాకపోయినా పర్లేదు అనుకుంటే డైరెక్ట్ 60 days వెళ్తారనమాట. సో 60 days వరకు ఒకే లీవ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సిఆర్పిఎఫ్లో. బీఎస్ఎఫ్లో కూడా సేమ్ ఉంటుంది. వీళ్ళందరిలో ఏ ఫోర్స్లకు సంబంధించిన 60 days మాత్రం వెళ్ళొచ్చు. మన అవసరాన్ని బట్టి కొంచెం వెళ్ళాలి గట్టిగా మనం 2 నెలలు ఇంటికాడే. సో ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే మనం ఏమైనా చూసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు నేను ఏదన్నా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, 2 months మెయిన్స్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ టైంలో కూడా తీసుకొని ఈ అలవెన్స్ అమౌంట్ ఏముందిలే తీసేవచ్చులే అని చెప్తే అప్పుడు కూడా తీసుకొని వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. సో అలాగే స్టడీ లీవ్. చాలామంది స్టడీ లీవ్ గురించి చెప్తానని. అంటే చాలామంది ఇప్పుడు న్యూ అంటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే ఎర్లీగానే జాబ్ వచ్చేస్తే ఆ జాబ్ వదిలేసుకోవటం ఎందుకు, తర్వాత స్టడీ లీవ్ తీసుకుని ప్రిపేర్ అవుదామని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. నేను కూడా నా జాబ్ వచ్చిన తర్వాత తర్వాత జాయిన్ అయిన తర్వాత స్టడీ లీవ్ తీసుకొని నేను ఫర్దర్గా ప్రిపేర్ అవుదామని చెప్పి నేను కూడా వచ్చిన వాడిని. సో స్టడీ లీవ్ గురించి చెప్తాను. స్టడీ లీవ్ అనేది అంత ఆషామాషికి ఇవ్వరండి.
అంటే నో వర్క్ నో పే కదా, మనం అనుకుంటాం నో వర్క్ నో పే కదా, మనం డ్యూటీ చేయట్లేదు కదా, ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎలా ఇస్తారంటే, మీరు ఇంటర్ చేసి సెలెక్ట్ అయ్యి వచ్చేసారనుకోండి, మీరు ఫర్దర్గా డిగ్రీ చేయాలనుకుంటున్నారు, ఆ డిగ్రీ తీసుకొని కానీ బీటెక్ కానీ ఇవన్నీ చేసి సర్టిఫికేట్ ఫర్దర్గా చదువుకోవాలనుకున్నారని చెప్తే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ జాబ్ ప్రొఫైల్ బాగుండి వర్క్ బాగుండి ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటే మాత్రం మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాక మీ డిగ్రీతోనే వచ్చి ఇక్కడ నేను ఫర్దర్గా వేరే జాబ్ ప్రిపేర్ అవుతాను, నాకు హాలిడేస్ కావాలి, 1 year 2 year స్టడీ లీవ్ కావాలని చెప్పిస్తే మాత్రం అట్లా ఇవ్వరండి, ప్రిపరేషన్కి అని చెప్తే ఇవ్వరు. సో మేము కూడా వచ్చిన తర్వాత అక్కడ ట్రైనింగ్లో కూడా మేము పెద్ద పెద్ద సార్స్ని కూడా అడిగాము స్టడీ లీవ్ గురించి. ఆయన చెప్పింది ఏంటంటే, స్టడీ లీవ్ అనేది అంత తొందరగా ఇవ్వలేము, ఎందుకంటే అందరూ ఫోర్స్ చూసుకోవాలి కదా, మిమ్మల్ని చూసి ఇంకా వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే ఇక మరి డ్యూటీలు ఎవరు చేస్తారని చెప్పి వాళ్ళుగా చెప్పారు. ఎందుకంటే చాలా అది లెంతీ ప్రాసెస్, అంత త్వరగా ఇవ్వలేము అని చెప్పి అన్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, మన సర్వీస్ బాగుండి, సర్వీస్ రికార్డు బాగుండి, మనం అప్లికేషన్ మీద అప్లికేషన్ ఇస్తూ ఉన్నామంటే అప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కుర్రోడు ఏదో త్వరగా ఏదో అంటే ప్రతిసారి ఇస్తున్నాడు కదా, ఇతను ఏదో గోల్ ఉంది, బాగా ట్రై చేయాలనుకుంటున్నాడు అని చెప్పి మన సర్వీస్ రికార్డ్ చూసి అప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి నా ఒపీనియన్. 100% కన్ఫామ్గా నేనేసి ఏం చెప్పట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి అప్లికేషన్ అయ్యి ఇచ్చి. సో స్టడీ లీవ్ కాకుండా ఇంకా మనం ఎగ్జామ్ తీసుకొచ్చా అంటే ఎన్ఓసి అనేది ఒకటి ఇస్తుంది. ఎన్ఓసి ఒకటి అప్లై చేయాలి. జాబ్కి వచ్చిన తర్వాత మీ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ కంపెనీలు కానీ ఏ బటన్ పోస్టింగ్ అవుతారు కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఎన్ఓసి అప్లై చేసుకోవాలి. ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ అయితే, మీ కానిస్టేబుల్ ఈ లెవెల్ 3 కన్నా బేసిక్ పే ఎక్కువ ఉంటేనే ఆ ఎన్ఓసి అనేది ఇస్తారు. ఆ ఎన్ఓసి అప్లై తీసుకొని అప్పుడు మనం ఎగ్జామ్ రాసుకొని పాస్ అయితే అప్పుడు మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే కొంత అమౌంట్ అనేది పే చేయాలి. ఈ ఎన్ఓసి గురించి కూడా నేను ఇంకా ఇంకో వీడియోలో ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ స్టడీ లీవ్ గురించి, ఎన్ఓసి గురించి. అలాగే లాస్ట్లో లీవ్కి అయితే వెళ్తున్నాం కదా, మనం సపోజ్ కాశ్మీర్లో ఉన్నారు, ఇంటికి సౌత్ రావాలి, ఆంధ్ర, చాలా ఖర్చు అయ్యేది కదా, ఈ ఖర్చులకి మరి వాళ్ళు ఏమన్నా అమౌంట్ ఇస్తారా లేదా అని చెప్పి డౌట్ ఉండొచ్చు. వాటికి సంబంధించి కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ అంటే ఎక్కడున్నా సరే, ఏ డ్యూటీలో ఉన్నా సరే, మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే, మీరు హోమ్ స్టేట్కి రావాలంటే ట్రావెలింగ్కి ఏమైనా ఇస్తారా లేదని చెప్పి డౌట్ రావచ్చు. దాని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను దాని మీద గురించి. లేదు అనుకుంటే ఎవరు కామెంట్ కానీ లైక్ కానీ చేయొద్దు. మీకు కావాలనుకుంటే మాత్రం చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. సో ఇవ్వండి మొత్తం లీవ్స్ గురించి. ఇంకా ఏదన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అందరికీ. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.